ఆనందభైరవి కోర్టు నుండి శరణ్యని దర్శన్ని ఇంటికి తీసుకొని వస్తుంది. ఇక అప్పుడు లహరి అనన్య కుట్రను అందరి ముందు బయట పెడుతూ ఉంటుంది. మీరంతా శరణ్య వదిన్ని అపార్థం చేసుకోవడానికి కారణం ఈ అనన్య నా జీవితాన్ని ఆ బ్లాక్మెయిలర్ చేతుల్లోకి నెట్టేసింది అని చెప్పి తను చేసిన కుట్రలన్నీ కూడా ఇంట్లో వాళ్ళ ముందు బయట పెడుతుంది. ఇక దాంతో అనన్య ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి రోహిత్, లీలావతి ఇద్దరు కూడా అంటూ ఉంటారు. అప్పుడు శరణ్య ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది. దీన్ని క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పి రోహిత్ ఒక్కసారిగా అనన్య జుట్టు పట్టుకొని ఇంట్లో నుండి గెంటేస్తూ ఉంటాడు. రోహిత్ ఒక్కసారిగా అనన్యని తొయ్యడంతో అనన్య వెళ్ళి డోర్కి తగిలి అక్కడున్న గడప మీద స్పృహ కోల్పోయి పడిపోయినట్టుగా నటిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.